ప్రజాకోర్టులో వైసీపీకి ఓటమి తప్పదని బద్వేల్ టీడీపీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పల్లె పల్లెకు రితేష్ అన్న పాదయాత్రలో భాగంగా శనివారం అట్లూరు మండలం వేములూరు గ్రామం నుంచి పాదయాత్ర మొదలైంది. చుట్టుపల్లి గ్రామాల నుంచి ప్రజలు, మహిళలు రితేష్ రెడ్డి పాదయాత్రకు పూలమాలలు, పూల బొక్కెలతో ఘన స్వాగతం పలికారు. మాడుపూర్ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, ఇక్కడ వచ్చిన నాయకులు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. ఈరోజు చూస్తే ఈ ఊరు ఉత్సాహం ఎంతో బాగుంది. మీరందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈరోజు పెద్దాయన వీరారెడ్డి ఆశయాల కోసం, విజయమ్మ గారి ఆశీస్సులతో, మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చాం. పల్లె పల్లె పాదయాత్రలో రైతన్న కష్టాలు, యువకుల కష్టాలు, ఇక్కడ పడే ప్రజల ఇబ్బందులు ఎన్నో తెలుసుకున్నా. మీ అందరికీ దగ్గరయ్యేదానికి ఈ పాదయాత్ర మీకోసం చేస్తుండే. ఈరోజు మీ ఊరికి వస్తుంటే ఇక్కడ ఉన్న సమస్యలు, రోడ్డు సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, ఎప్పుడు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ ఇక్కడ నీటి సమస్య ఉంది, వాటర్ ప్లాంట్ కావాలని అడిగితే ఇక్కడున్న దాతలందరూ, ఇక్కడ సహకరించిన నాయకులు, దాతలు, మన రామచంద్రారెడ్డి అన్న అందరు కలిసి ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెట్టాలని మీ కోరిక మేరకు ఈరోజు ఈ పాదయాత్ర భాగంగా ఈ ప్లాంట్ ఓపెన్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అందుకే నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈరోజు మీ అందరికి ఒకటి కోరుతున్నా. ఈరోజు ఈ కుటుంబం మీ ముందుకు వచ్చి సాయం అడుగుతుంది. ఈరోజు ఇక్కడ నిలబెట్టుకున్న అభ్యర్థి ఉన్నాడు. అభ్యర్థి పేరు బొజ్జా రోసన్న. తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకున్న అభ్యర్థి బొజ్జా రోసన్న గారికి మీరందరూ మా ఇద్దరిని ఆశీర్వదించి సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని నేను కోరుకుంటున్నా. అందుకే మీ అందరికి ఒకటే కోరిక, మీకు మీ ఊరికి ఇక్కడ అట్లూరు మండలంలో ఉన్న ఎన్నో కష్టాలు ఉన్నాయి. భూ సమస్యలు ఉన్నాయి, భూమి ఆక్రమిస్తున్నారు, శ్మశాన వాటికలు ఆక్రమిస్తున్నారు, దానికి దారులు లేవు. ఈరోజు అట్లూరుకి ఈరోజు వరకు నీళ్లు తెలుగంగా ప్రాజెక్ట్ రాలేదు. మనం ఈరోజు గమనికగా ఇక్కడ ఉన్న రైతన్నలందరూ ఈరోజు పరిశ్రమ లేదు, నిరుద్యోగంతో యువకులు ఇబ్బంది పడుతూ వలసలు పడి ఎక్కడికంటే అక్కడ పోవాల్సి వస్తుంది. ఈ కష్టం మీరు గుర్తించండి. ఈ వైసీపీ నాయకులు మీకు ఏం చేయలేదనేదే మీ అందరు గుర్తించాలా. అందుకే మిమ్మల్ని అందరూ ఒకటే కొడుతున్నాం, ఈ వైసీపీకి ఇచ్చిన మెజార్టీ తిప్పి కొట్టండి. నేను చరిత్ర తిరగరాస్తాను మీ అందరికీ, మీతో పాటు నిల్చోబెట్టి. మీరున్న యువకులందరూ నా అన్నదమ్ములతో సమానం, ఎవరు వేరు కాదు. మీరే మా బలం అండ్ బాధ్యత. అందుకే మీ అందరికి ఒకటే హామీ ఇస్తున్నా, మీకు ఇదే పంచాయతీకి మళ్ళీ వస్తాం. పాదయాత్ర కాదు, మీతో పాటు కలిసి చేస్తాం. మెజార్టీతో తిప్పికొట్టి మీ అందరికీ నిరూపిస్తాం బద్వేల్ ప్రజలకి అని చెప్తున్నాను. నేను ఇక్కడ వచ్చిన పాదయాత్రకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఈ నీళ్ళకు కూడా మనకు కొరత అయిందంటే, ఈ ప్రాంతం ఎండిపోయిందంటే కారణం ఈ వైసీపీ నాయకులని మీరు అందరు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు మీ కష్టాలు, మీ నష్టాలు, అందుకే మీతో నడిచినప్పుడు ఆనందంతో పాటు బాధ కూడా కలిగేస్తుంది. ఎందుకంటే ఇంత ఇబ్బందికి గురి చేసిన వాళ్ళందరికీ తిరిగి తిప్పి దయచేసి బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నా. ఈ బ్రిడ్జ్ టెండర్ వేసి కూడా కనీసం టెండర్కి ముందు రావట్లేదంటే ఎట్లా ఊరు జనం ఇబ్బంది పడుతున్నారనేసి ఈ నాయకులు వచ్చినప్పుడు బుద్ధి చెప్పండి అని నేను చెప్తున్నా. ప్రజా తీర్పు, ప్రజా కోర్టు 100 రోజుల్లో ఉంది. నేను ఒకటే హామీ ఇచ్చినాను, అన్ని సభల్లో ఒకటే మాట చెప్పాను, రేపు ప్రభుత్వం రావడం ఖచ్చితంగా మేము 100 రోజుల్లో ప్రజా తీర్పు అనేసి ఈ మండలంలోనే పెట్టి ప్రజలకి వాళ్ళ భూమిలు పోయిన వాళ్ళకి ఇప్పిస్తాను. ఆన్లైన్ సమస్యలు ఉన్నా మీ వద్దకు వచ్చి మేము నాయకులు, అధికార యంత్రాంగం మీ డోర్ తట్టి మీకు ఇప్పకపోతే నేను వాళ్ళని నిలేసి కాళ్ళు పట్టుకుంటా అని చెప్తున్నా. ధన్యవాదాలు.